కశ్మీర్లోని పహల్గాలలో జరిగిన దాడిలో హిందువులను గుర్తించి మరీ కాల్చి చంపారు టెర్రరిస్టులు. అయితే చనిపోయిన వారిలో ఓ ముస్లిం ఉన్నాడు. అతని పేరు సయీద్ హుస్సేన్ షా. హిందువుల్ని మాత్రమే టెర్రరిస్టులు చంపినప్పుడు ఈ ముస్లింను ఎందుకు చంపారన్నది చాలామందికి వస్తున్న సందేహం. సయీద్ హుస్సేన్ షా ముస్లిమే కానీ టెర్రరిస్టులకు సపోర్టుగా లేడు. వారికి మద్దతు ఇవ్వలేదు. కాల్పులు జరుపుతున్న సమయంలో అడ్డుకున్నాడు. వారి వద్ద తుపాకీని లాక్కునే ప్రయత్నం చేశాడు. వారితో వాగ్వాదానికి దిగాడు. దాంతో నిర్దాక్షిణ్యంగా ముస్లిం అని కూడా చూడకుండా చంపేశారు. సయీద్ హుస్సేన్ షా టూరిస్టు కాదు, హార్స్ రైడర్. టూరిస్టుల మీదనే ఆధారపడి బతికే అనేక కుటుంబాలలో సయీద్ హుస్సేన్ షా కుటుంబం కూడా ఒకటి. వాహనాలు వెళ్లని పర్యాటక ప్రాంతాలకు గుర్రాల మీద తీసుకువెళ్లి ఉపాధి పొందుతుంటాడు. ఇలా దాడి జరిగిన రోజున కూడా సయీద్ హుస్సేన్ షా పర్యాటకుల్ని తీసుకెళ్లాడు. ఉగ్రవాదులు దాడి చేయటానికి వచ్చారని తెలుసుకుని వారితో వాగ్వాదానికి దిగాడు. కశ్మీర్ పర్యాటకులు అతిథులని, వారిని ఏమీ చెయ్యవద్దని వాగ్వాదానికి దిగాడు. టూరిస్టులను రక్షించే క్రమంలో తన ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటనపై హుస్సేన్ షా కుటుంబం కన్నీటి పర్యంతమైంది. గుర్రం తోలుతూ ఇంటిని పోషించే తన కొడుకును ఉగ్రవాదులు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని అతని తల్లి రోధించింది. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గుర్తింపు, దాడికి పాల్పడిన వారిలో 2 కాశ్మీరులుగా అనుమానం. 2018లో కశ్మీర్ను వదిలి పాక్కు వెళ్లిపోయిన అదిల్ గురి, హసన్, ఇటీవలే మరో 4 కలిసి మళ్లీ కశ్మీర్లోకి చొరబడ్డ అదిల్, హసన్ పాక్ మద్దతుదారుల నుంచి వారికి AK-47 ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఆదిల్ గురి, హసన్ల గురించి సమాచారం సేకరిస్తున్నాయి భద్రతా బలగాలు. అనుమానిత ఉగ్రవాదుల ఫోటోతో పాటు వారి స్కెచ్లను విడుదల చేసిన భద్రతా సంస్థలు వారి కోసం వేట సాగిస్తున్నాయి. 3 ఉగ్రవాదులు ఆసిఫ్ ఫూజీ, సులేమాన్ షా, అబూ తల్హాగా గుర్తించారు. ప్రధాన సూత్రధారి LET కమాండర్ సైఫుల్లా కసూరిగా నిఘా సంస్థలు వెల్లడించాయి. అయితే ఈ దాడి వెనుక కశ్మీర్ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడమే ఓ కారణమంటున్నారు. ఎందుకంటే జమ్మూ కశ్మీర్లో వచ్చే పర్యాటకులు తప్పకుండా సందర్శించే ప్రదేశాల్లో పహల్గాం ఒకటి. పచ్చదనం పరుచుకున్నట్టు ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతం మన దేశీయులనే కాదు, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి నుంచి పూర్తిగా మంచుతో కప్పి ఉండే పహల్గాం మార్చి నుంచి జూన్ వరకు సందర్శనకు అనుకూలంగా ఉంటుంది. స్విట్జర్లాండ్లోని లంగెర్న్ ప్రాంతంలా అనిపించడంతో పహల్గామ్ను మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఇలాంటి ప్రదేశంలో ఉగ్రదాడి అంటే ఇది టూరిస్టులపై కాదు, కశ్మీర్లపై, ఉపాధిపై, ఆర్థిక వ్యవస్థపై జరిగిన దాడిగా భావించాలంటారు విశ్లేషకులు. భూతల స్వర్గంగా పిలిచే కశ్మీర్లో నివసించే వారికి పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. ఈ ప్రదేశంలో జరిగిన దాడి వల్ల టూరిస్టులు ఇక్కడకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంటోంది. ఉగ్రదాడి ఘటన పర్యాటకుల్లో నమ్మకాన్ని కోల్పోవటమే కాదు, కశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన టూరిజం ఇండస్ట్రీని సంక్షోభంలోకి నెట్టేసింది. పర్యాటకులపై దూసుకెళ్లిన ఒక్కో తూట కశ్మీర్ ఆర్థిక వ్యవస్థను కొన్నేళ్లు వెనక్కు తీసుకువెళ్లిపోయింది. ఏప్రిల్ 22 మంగళవారం జరిగిన ఉగ్రదాడి ప్రభావంతో ఇప్పటికే కశ్మీర్కు బుక్ చేసుకున్న టికెట్లు రద్దు చేసుకున్నారు. ట్రావెల్ టికెట్లు మాత్రమే కాదు, స్థానికంగా హోటళ్లలో వసతి కోసం బుక్ చేసుకున్నవి కూడా రద్దు చేసుకున్నారు. కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారినప్పటి నుంచి పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం గతేడాది కశ్మీర్లో 35 లక్షల మంది పర్యటించారు. 2020లో ఈ సంఖ్య 34 లక్షలు ఉండేది. 2021 నాటికి 1,13,00,000కు చేరింది. 2022లో 1,88,00,000, 2023లో 2,11,00,000, 2024లో ఈ లెక్క 2,36,00,000కు చేరింది. కేవలం పర్యాటకం వల్ల కశ్మీర్కు ఏడాదికి 12,000 కోట్ల ఆదాయం వస్తుందని అధికారిక అంచనా. 2030 నాటికి ఈ ఆదాయం 25 నుంచి 30,000 కోట్లకు చేరుతుందని అంచనా. ఇప్పుడు జరిగిన దుర్ఘటనతో ఈ అంచనాలు అందుకోవాలంటే మరికొన్నేళ్లు పట్టేస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. వాస్తవానికి మార్చి నుంచి పహల్గాంలో మొదలయ్యే సందడి మే నాటికి భారీగా పెరుగుతోంది. ఇప్పుడిప్పుడే సెలవులు ప్రారంభం కావటంతో పర్యాటకుల సందడి మొదలవుతోంది. మే నెలలో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. సీజన్ ప్రారంభంలోనే ఈ దాడి జరగటంతో ఇక ఈ ఏడాది మొత్తం కశ్మీర్ పర్యాటకం వైపు టూరిస్టులు ఆసక్తి చూపే అవకాశం లేదంటున్నారు విశ్లేషకులు.